వేదిక అలంకరించిన పెద్దలందరికీ, నాయకులు, మా గెల్లు శ్రీనివాస్ అన్నకి, సతీష్ పగడల్ అన్నకి, తుంగపాల్ అన్నకి, పేరు పేరున, అలాగే మా కడవ స్వామన్నకి, అందుకే ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్స్ అన్న. అండ్ ఇక్కడికి వచ్చిన నా తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఈ ఇష్యూ మీద కొట్టాడాల్సింది, మన మీద ఒక నమ్మకంతో గ్రేటర్ హైదరాబాద్కి ఈ ఆపర్చునిటీ స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఈ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి చేరుకుంటాము. ఆ వచ్చిన టైం లైన్లోనే మనం ఏం కొట్లాడాలి. బేసిక్గా ఈ మూసి అనేది బేసిక్గా మనకి 1904 అప్పుడు మనకు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మొత్తం మునిగి 15,000 మంది చచ్చిపోయారు. 15,000 మంది చచ్చిపోతే అప్పట్లో ఉన్న నిజాం గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 రిజర్వాయర్లను కట్టింది. అదే హిమాయత్ సాగర్, ఇంకోటి ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్స్. స్పీడ్గా చెప్పేస్తారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్. ఆ నీళ్ళని అక్కడ రిజర్వాయర్ చేస్తూ హైదరాబాద్ లోపలికి వదులుతుంది. అక్కడనే ఉన్న 1 TMC నీళ్ళు ట్యాంక్ బండ్లు ఉంటాయి. ట్యాంక్ బండ్ నుంచి కిందికి వదిలితే అన్న అశోక్ నగర్ నుంచి వస్తుంది అన్న స్పీడ్గా. దగ్గర మా అశోక్ నగర్ నుంచి మా ముషిరాబాద్ దాటేదాకా మాకు దగ్గర 4 కిలోమీటర్లు ఉన్నాయి అన్న. 4 కిలోమీటర్లు అటు ఇటు 20 అడుగులు RDX అని వీళ్ళు పెయింట్లు వేసిన అన్న. మనం ఇప్పుడు కొట్లాడాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం ఉమ్మడి ఉన్నప్పుడు అప్పుడు నాశనం చేసిన మూసీ నదిని మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత పునర్జీవనం దేనికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ పెట్టుకొని దానికి సపరేట్ నిధులు కేటాయించుకొని డిఫరెంట్ STP ప్లాంట్స్ని, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్న పొల్యూట్ వాటర్ ఎక్కడైతే మూసీలో కలుపుతున్నామో దాన్ని నియంత్రించడానికి STP ప్లాంట్స్, TPT ప్లాంట్స్ నియమించడం అన్న. 16,000 కోట్ల అయ్యే బడ్జెట్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ చేతులు తిరగనీకి, మళ్ళా గవర్నమెంట్ తెచ్చుకోనీకి 150 కోట్లు పెట్టి దీన్ని చేస్తారంట. చేస్తే జై రేవంత్ రెడ్డి, కానీ మా ఇల్లులు ముట్టుకోకు, నా అన్నిళ్ళు, నా చెల్లిళ్ళు, నా తమ్ముళ్ళ ఇల్లు ముట్టుకున్నావా పెట్టారని చెప్తున్నా కదా. మా హైదరాబాద్ సత్తా ఏందో మేము చూపెడతాం. అంతే కదా? అంతేనే కదా? మన దగ్గరకు వస్తే హైదరాబాద్ దగ్గరకు వచ్చి ఇచ్చిపెడతామా? జై BRSP.